హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇవాళ మనం రివ్యూ పోయే మూవీ చావా, స్టారింగ్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన ఇన్ ద లీడ్ రోల్స్. సో సినిమా చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోండి భయ్య, ఇప్పుడే బుక్ చేసుకోండి టికెట్, సినిమా చూసేయండి. సినిమా చాలా బాగుంటుంది. మూవీ హ్యాజ్ ఇట్ ఫ్లాస్, బట్ స్టార్టింగ్ నుంచి మీకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అనేది వచ్చేస్తుంది సినిమాకి. సో మీకు అవి ఏం పెద్ద ప్రాబ్లంగా ఉండదు. మెయిన్లీ నాకు ఈ మూవీ చూసాక పర్సనల్గా ఏమనిపించిందంటే ఇది ఒక జెన్యూన్ అటెంప్ట్ భయ్య. అంటే ఏదో డబ్బుల కోసం తీద్దాం అన్నట్టు తీయలేదు. వాళ్ళు మేకర్స్ శంభాజీ మహారాజ్ గురించి మనకు చెప్దాం అనుకున్నారు అండ్ వాళ్ళు అది కరెక్ట్గా చెప్పారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం వాడకుండా ఒక నీట్ వేలో ప్రజెంట్ చేశారు సినిమాని. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం, సినిమా ఇంట్రడక్షన్ స్టార్ట్ చాలా బాగుంటుంది. శంభాజీ మహారాజ్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా బాగా చూపిస్తారు మనకి. అదొక ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. అలా స్టార్టింగ్ 15 minutes చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ దాకా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మూవీ అంతా డ్రామా మీద రన్ అవుద్ది. అంటే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. సో అవి కూడా ఎంగేజింగ్గానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో డైలాగ్స్ అనేవి చాలా బాగా రాశారు. మంచి పోయటిక్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అనేది స్టార్టింగ్ ఒక 30 to 40 minutes నాకు కొద్దిగా పర్సనల్గా నచ్చలేదు. ఎందుకంటే వరుస పెట్టి యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. బట్ దాని తర్వాత ఇంకా మిగతా లాస్ట్ 40 minutes నిజంగా సోల్ ఆఫ్ ద ఫిలిం. లాస్ట్ 40 minutesలో రైటింగ్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. అండ్ క్లైమాక్స్ వాజ్ సో హార్డ్ హిట్టింగ్. చాలామంది ఎమోషనల్ కూడా అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విక్కీ కౌశల్ గారు జీవించేశారు భయ్య. ఆయన శంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. ఆయన ఖచ్చితంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు రావాలి, అంత బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 40 minutesలో ఒక సీక్వెన్స్లో అయితే చాలా బాగా చేశారు అసలు. అండ్ రష్మిక మందన కూడా చాలా బాగా చేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్కి న్యాయం చేశారు. కమింగ్ టు ద ప్రొడక్షన్ క్వాలిటీ, నిజంగా మేకర్స్ చాలా ఖర్చు పెట్టారు సినిమా కోసం. ఆ సెట్స్ కానీ అవన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ మనం కూడా ఆ వరల్డ్లోకి అంత ఈజీగా అందుకే కనెక్ట్ అయిపోతాం ఆ సెట్స్ వల్లే. అండ్ కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారు, ఆయన కూడా మ్యూజిక్ ఎవరికి ఎలా ఇవ్వాలో, ఏ సీన్కి ఎంత ఇవ్వాలో అలా ఇచ్చారు. బాగానే ఉంది మ్యూజిక్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ లక్ష్మణ్ గారు, ఆయన నిజంగా ఒక జెన్యూన్ అటెంప్ట్ అనేది చేశారు. ఆయన ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా నిజంగా మనకి చెప్పాలనుకుని చెప్పారు. సో ఓవరాల్గా చెప్పాలంటే డోంట్ మిస్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కాస్ట్. అండ్ మా రేటింగ్ వచ్చేసి 3.75 out of 5. అండ్ మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.